ఫోన్ ట్యాపింగ్ జాతిపిత కేసీఆర్ గారిని ఈరోజు సిట్ అధికారులు నందినగర్లో 3 గంటలకు విచారించనున్నారు. ఇక దీనికి కొంతమంది తెలంగాణ జాతిపితనే విచారిస్తారా అని రోడ్ల మీద వచ్చి డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మీకేమైనా సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఈరోజు ఇన్ని కేసులు కావడానికి కారణం కేటీఆర్, హరీష్ రావు అనేటటువంటి ఇద్దరు దుర్మార్గం పూరితంగా అత్యాశ కొవ్వి ఈరోజు రకరకాల కేసులలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడ్డంగా ఇరికించినటువంటి గనులు వీళ్ళు మళ్ళొకసారి వచ్చి కేసీఆర్ని విచారిస్తే బట్టలు చింపుకుంటాం, రోడ్ల మీద వస్తే ధర్నాలు చేస్తాం, ఇది చేస్తాం. చెంపుకోండి, బట్టలు కాకపోతే డ్రాయర్లు చింపుకోండి, మాకు తిప్పలేమున్నది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒకటి కాదు, 2 కాదు మిత్రులారా, దాదాపు 6,000 మందికి పైగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు, నేరానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడడానికి మొత్తం కర్త కర్మ క్రియ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. కాబట్టి ఖచ్చితంగా నేరం చేసినటువంటి ప్రతి ఒక్కడు దాన్ని ఎదుర్కోవాల్సిందే. మనం భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తాం, కల్వకుంట్ల రాజ్యాంగం నడవదు. దీన్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారు కక్ష కట్టినరు అని చెప్తారు సిగ్గుశరం లేకుండా. ముఖ్యమంత్రి గారే కనుక కక్ష కడితే కల్వకుంట్ల కుటుంబం ఈరోజు స్వేచ్ఛగా మీ బంగ్లాలల్లో, ఫామ్ హౌస్లలో చిందులు బిందులు చేసుకోకుండ్రి, పడుకోకుండ్రి. మీరందరూ చెల్రపల్లి జల్లనో, చెంచలగూడ జల్లనో, చిప్పకూడ తింటుంటిరి. కుట్రలు మీరు ఏ రకంగా చేసినారు గతంలో మేము చూడలేదా? రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం ఉంటే కూడా మిత్రులారా, ఈ దరిద్రులు ఆయనని జైల్లో వేసి శునకానందం పొందినరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏ రోజు అటువంటి కక్షలు కార్పణ్యాలకు పోడు కూడా. కాబట్టి చట్టం ముందుకెళ్ళి మీరు చేసినటువంటి తప్పేంటి, ఒప్పేంటి, లంగ పని ఏంటి, దొంగ పని ఏంటి, మీరు చేసినటువంటి బుద్ధిమాంతుని పని ఏంటి, ఇది తెలుసుకోండి. కానీ దీన్ని ప్రభుత్వానికి ఇంకోరు కుట్ర చేసిండ్రు, ఇంకోటి చేసింది అనేటటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుందని మరొక్కసారి ఈ డ్రామారావు కంపెనీ మొత్తం హెచ్చరిస్తున్నా.